పాడు వద్ద ఆర్టీసీ డ్రైవర్ రామ్ సింగ్ పై జరిగిన దాడి ఘటనపై సిపిఎం నుంచి పసుపులేటి పెంచలయ్య, జనసేన పార్టీ నుంచి పొబ్బసాయి, వామపక్ష నేత బలిజేపల్లి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. దాడి చేసిన వారు అధికార పార్టీ అనుచరులే అని వీరు స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత లేకుండా పోయిందన్నారు. దాడి జరిగిన రెండో రోజు స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలపడం విడ్డూరంగా ఉందన్నారు. దీనిని బట్టి పోలీసులు ఎంత బాగా పనిచేస్తున్నారో అర్థమవుతుందని తెలిపారు. ఈ ఘటనపై పోలీసుల సత్తా ఏమిటో చూపించాలని కోరారు. డ్రైవరు రామ్ సింగ్ పై దాడి చేసి విపరీతంగా నడి రోడ్డులో ఈడ్చి కొట్టడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఒక డ్రైవరు విధి నిర్వహణలో ఉండగా బస్సుని ఆపి ప్యాసింజర్ ముందే రోడ్డు మీద కాళ్లతో ఈడ్చి విపరీతంగా అతన్ని తన్ని ఇబ్బందులకు గురి చేసినటువంటి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలా, కఠిన చర్యలు తీసుకోవడం పైన. వీళ్ళందరూ కూడా ఈ దాడి చేసినటువంటి వాళ్ళు అధికార పార్టీకి అనుచర్యలుగా ఉన్నటువంటి వాళ్ళు, మన ఎమ్మెల్యే గారికి కూడా అనుచర్యలుగా ఉన్నటువంటి వాళ్ళు. ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరిపై జరిగినటువంటి దాడిని కూడా ఇప్పుడు చాలా ఘటనలు జరిగినాయి. దగదర్తి దగ్గర మండలంలో జరిగినటువంటి దాడి, పట్టణంలో మహిళ పైన పట్టబొగులే కొట్టినటువంటి పరిస్థితులు, ఇప్పుడు ఆర్టీసీ ఇంకా రైల్వే గేటు దగ్గర జరిగినటువంటి ఇవన్నీ కూడా అధికార పార్టీ మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విపరీతంగా ప్రశ్నించినటువంటి వాళ్ళపైన దాడులు, అక్రమంగా దాడులు. ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అధికార పార్టీ ఈ దాడులు కూడా ప్రోత్సహించి ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు చేపించడం అనేది ఇది సరైనటువంటి విధానం కాదు. దాడి చేసిన వాళ్ళంతా ఈరోజు మాకు సంబంధం లేదని ఎమ్మెల్యే గారు చెప్పిన వాళ్ళంతా ఆయన ఉన్నారు. చూస్తే పట్టణంలో మహిళపై దాడి చేసినటువంటి వాళ్ళు కానీ ఇంకా అనేక సందర్భాల్లో చేసినటువంటి అందరూ కూడా ఆయన పక్కనే ఆయన అనుచరులుగానే ఉన్నారు. మరి ఎమ్మెల్యే గారు నాకు సంబంధం లేదని చెప్పి తప్పించుకోవటం అనేది సరైనటువంటి మంచి పద్ధతి కాదు. శాంతి భద్రతల్ని కాపాడాలా. ఈరోజు ఉద్యోగులకు భద్రత లేనటువంటి పరిస్థితి, ప్రజలకి రక్షణ లేనటువంటి పరిస్థితి. ఈ అధికార పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విపరీతంగా విచ్చలవిడిగా దాడులు జరుగుతూ ఉన్నాయి. అది మన కావాలో కూడా రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి దాడులు కావాలో జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు సీరియస్గా తీసుకోవాలా. నాకు సంబంధం లేదని నిరూపించుకోవాలంటే ఆయన అంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా మరి మాకు సంబంధం లేదని పంపించాలి కదా. మరి ఈరోజు ఆయన అంటే తిరుగుతూ ఉన్నారు, ఆయన ఫ్లెక్సీలు వేసుకుంటా ఉన్నారు. మరి ఇది చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఇలాంటి దాడుల్ని ఎమ్మెల్యే గారు ప్రోత్సహించకుండా చిత్తశుద్ధితో దాడి చేసినటువంటి అందరినీ కూడా, దాడి చేసినటువంటి నిందితుల్ని కఠినంగా వారిపైన చర్యలు తీసుకునేటట్టు పోలీసులకు కూడా ఆదేశాలు ఇవ్వాలా. పోలీసులకు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఉద్యోగులకు కానీ ప్రజలకు కానీ అనేక రంగాల్లో జీవిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా పోలీసులు రక్షణ కల్పించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అధికార పార్టీ చెప్పినట్లే అధికార పార్టీకి అనుకూలంగానే పోలీసులు కూడా వ్యవహరించడం సరైనటువంటి మంచి పద్ధతి కాదని మేము అఖిలపక్షంగా సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. ఈయన మీద కార్యక్రమాన్ని కూడా మాట్లాడుకొని దీని మీద సీరియస్ కార్యక్రమాన్ని కూడా అఖిలపక్షం తరఫున ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మన రాష్ట్రం ప్రజలతో పాటు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా రక్షణ లేకుండా పోతుంది. మొన్న గురువారం సాయంత్రం జరిగినటువంటి ఒక సంఘటన, బస్సులో డ్రైవర్ విధి నిర్వహణలో ఉన్న డ్రైవర్ని బస్సులో ప్రయాణికుల ముందే బస్సులోంచి లాగి కొట్టడం అనేది దారుణమైన విషయం. గురువారం సాయంత్రం జరిగినటువంటి విషయం ప్రజల దృష్టికి రావడానికి నిన్న సాయంత్రం పట్టింది. పోలీసుల దృష్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడానికి శనివారం పట్టింది. ఎంత నిర్లక్ష్యం వహిస్తున్న పోలీసుల్ని ఈ రాష్ట్రంలో మనమే చూస్తున్నాం. తక్షణమే పోలీసులు ఈ కేసుని సీరియస్గా తీసుకొని కామన్ మ్యాన్ జరిగితే ఇన్సిడెంట్గా రెస్పాండ్ అయ్యారు పోలీసులు. ఎందుకని ఇంత పెద్ద సీరియస్ ఇన్సిడెంట్ జరుగుతున్నా కానీ
ప్రజలకు ధైర్యం వచ్చే విధంగా ఇలాంటి రాక్షసు మొక్కని ఎమ్మటి అరెస్ట్ చేసి ప్రజలకు ధైర్యం నింపాలి. ప్రజలు ఎలా బతుకుతారు? కామన్ మ్యాన్ ఈ సొసైటీలో బతకడం చాలా కష్టంగా ఉంది. అలాంటిది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని గవర్నమెంట్ రోడ్డు మీద లాగి కొట్టారంటే మన రాష్ట్రం ఎక్కడికి వెళ్తుంది? ప్రజల రక్షణ కనిపించే పోలీస్ యంత్రాంగం ఎంత బాగా పనిచేస్తుందో ప్రజలు చూస్తున్నారు. ఈ సమస్యను వెంటనే ప్రజలకు న్యాయం కనిపించే విధంగా పోలీసు వారు ప్రజలకు అండగా ఉన్నారని న్యాయం నిరూపించుకునే విధంగా దీన్ని తగిన సెక్షన్స్ పెట్టి వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అరెస్ట్ చేయకపోతే వెంటనే డీఎస్పీని సస్పెండ్ చేయని మాత్రం డిమాండ్ చేస్తాం. మీకు తెలుసు కొట్టిన వాళ్ళు పాత నేరస్తులు కొత్త వాళ్ళు కాదు. ఏమాత్రం పోలీసు శక్తి ఉంటే 24 గంటల్లో విజయవాడలో అందరికీ ప్రతిపక్ష నాయకులు మెమోరాండాలు ఇచ్చిన వాళ్ళు, ప్రభుత్వం క్షమలు ఇచ్చిన వాళ్ళు, 2-4 దొంగలు పట్టుకోవడానికి మీ యంత్రాంగం అంతా ఫైట్ చేస్తే దొంగలు పట్టుకోగలరు. మీ దగ్గర సత్తా ఉందని నేను చెప్తాను, సత్తా లేదని చెప్పడం కావాలి. పోలీసులు సత్తా లేని వాళ్ళు నేను చెప్పడం లేదు. సత్తా ఉన్న మగవాళ్ళు మీరు. అలాంటి సత్తా ఉన్న వాళ్ళని పై అధికారులు తొక్కి పెడతా ఉన్నారు. అందుకని ఒక కానిస్టేబుల్ కొత్తగా ఉద్యోగం పంపండి, 24 గంటల్లో అరెస్ట్ చేస్తారు. పాత కానిస్టేబుల్ కాదు, పాత ఎస్ఐ కాదు. ఎస్పీ గారికి చెప్తా ఉన్నా, కొత్త కానిస్టేబుల్కి ఈ రోజు గంటల ఉద్యోగం ఇచ్చి పంపు, రేపు 24 గంటల కల్లా రేపు సాయంత్రం మొత్తాన్ని వరుసగా అరెస్ట్ చేస్తారు. అలాంటి సత్తా మీ పోలీసు ఉండి కూడా సత్తా లేక వహించడం ఇది సరైనది కాదని ప్రజలకి అందరిని కాపాడాల్సిన నైతిక బాధ్యత మీకు ఉంది. నెల జీతం తీసుకునేటప్పుడు ప్రజలు కాపాడే నైతిక బాధ్యత మీకు ఉంది. కాబట్టి మీ నైతిక బాధ్యత వహించి వెంటనే వాళ్ళ దోషులను అరెస్ట్ చేయాలా. ఎమ్మెల్యే వద్దంటే కాదు, మీరు ఎమ్మెల్యే తొత్తులు కాదు, మీరు తొత్తులు వ్యవహరించాలండి. ప్రజలు కాపాడేందుకు మీకు ముందుండమని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా పోలీసు యంత్రాంగంగా చెప్తాము. ఎమ్మెల్యే గారు నాకు తెలీదు, మన దోషులు మా వాళ్ళు కాదని చెప్పడం సరైన పద్ధతి కాదు. నీకు ఎక్సిల్ కడితే మీ వాళ్ళ, ఆ తర్వాత ఇవాళ మా వాళ్ళు కాదా? ఎమ్మెల్యేకి బాగా బాధ్యత ఉంది. మీరు ప్రజాప్రతినిధిగా మీరు ఎమ్మెల్యే గారు మీరు కానీ పోలీసులు అందరూ సమన్వయం వివరించి దోషుల్ని శిక్షించాలి. ఆ కేసులో తగిన సెక్షన్లు కూడా కేసులో ఎక్కువ నేరం చేసిన తక్కువ సెక్షన్ సరైన కాదు. సెక్షన్ కూడా సరిగా వేయలేదని మన నాయకులు వెంకటరావు గారు చెప్పారు. సరైన సెక్షన్ కూడా ఆ కేసుకి యాడ్ చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.